11వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 17వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు కుంభరాశి వారికి ఈ వారం రోజులు గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కుంభరాశి వారికి కుంభరాశిలోనే శని ఉన్నాడు, కానీ వక్రగతి చేత వ్యయస్థానంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఇది ఇప్పుడు చెప్పాలి అంటే మకర రాశి వారికి, ఇంకా చెప్పాలి అంటే ధనురాశి వారికి కూడా, ధనురాశి వారికి, కుంభరాశి వారికి, మకర రాశి వారికి కూడా మనకి ఏలినాటి శనిగానే మనం పరిగణించవచ్చు. ఏమండి, ఆయన రుజుమార్గంలో ప్రవేశించినప్పుడు ధనురాశికి ఏలినాటి శని ప్రభావం వర్తించదు. ఆయన కుంభంలో ప్రవేశించినప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, అక్కడ మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నట్టుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి వక్రగతి ద్వారా జరిగేటటువంటి పరిణామం. కుంభరాశి వారికి వ్యయస్థానంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే రవి సంచారం 6 రోజులు కర్కాటకంలోను, 6 రోజులు అంటే 6వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతున్నది. 7వ స్థానంలో ఒక్కరోజు రవి యొక్క సంచారం జరుగుతున్నది. చంద్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9, 10, 11 స్థానాలలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇకపోతే కుజుని యొక్క సంచారం, అట్లాగే మనకి చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే బుధుని యొక్క సంచారం 6వ స్థానమైనటువంటి కర్కాటకంలో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం సింహంలో అంటే 7వ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా జరగటం వల్ల ఇప్పుడు మనకి చెప్పొచ్చేది ఏంటంటే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అంటే, ద్వితీయ స్థానంలో రాహు శుభ ఫలితములను ఇవ్వజాలడు. కుటుంబంలో కొంచెము అంతా కూడా ఒకరికొకరు పడని విధంగా, ఒకరి మాట ఒకరు వినని విధంగా ఉంటుంది. అలాగే ఆదాయం తగ్గుతుంది, అలాగే మాటలో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుంభరాశి వారికి రాహు ఇచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇక చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శుభ ఫలితములను ఇవ్వజాలడు. గురు యొక్క దానివల్ల ఏమవుతుందంటే విద్య, గృహము, ధనము, భూమి, శాస్త్రజ్ఞానము, కీర్తి, దైవభక్తి, వేదాంతము ఇత్యాది విషయాలలో ఏ ఒక్కటి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనబడదండి. ఇవన్నీ సహజంగా మీకుండే గుణాలే అయినప్పటికీ కూడా గురువు ఆ రాశిలో చతుర్థ స్థానంలో సంచారం వల్ల వీటిని మీరు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సంతానం కూడా కొంత కారకుడు కాబట్టి గురువు ఆయన వల్ల కొంత ప్రభావం సంతానం మీద కూడా చూపించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా గురువు వల్ల మన సంచారం. అష్టమ స్థానంలో కేతు సంచారం. అష్టమ స్థానంలో కేతు సంచారం కూడా ఏమాత్రము శుభ ఫలితాలను ఇవ్వజాలడు. ఏమాత్రము శుభ ఫలితాలు ఇవ్వజాలంటే ఆయన కూడా అలాగే చపరత్వం ఎక్కువగా ఉంటుంది, చంచల మనస్తత్వం ఉంటుంది, అక్కర్లేనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఏంటంటే మంత్రశాస్త్రాల మీద ఇటువంటి కొంచెం అవి అంత నమ్మదగినటువంటివి కాదు, అలాగే ఆచరించదగినవి అసలే కాదు. మంత్రశాస్త్రాలు, తంత్రశాస్త్రాలు ఇవన్నీ కూడా అటువంటి వాటి మీద కూడా మీకు కొంచెము పట్టు సడలిపోతూ ఉంటుంది. తాంత్రికమైనటువంటి విద్యలు వాటి మీదకి వెళ్ళవద్దండి. ఆ విధమైనటువంటి పరిసరాలన్నీ కూడా మనకి కేతువు ద్వారా సంక్రమిస్తూ ఉంటాయి. శని వ్యయంలో ఉన్నట్టుగా భావించుకోవాలి వక్రగతి మూలాన. ఈ విధంగా వ్యయ స్థానంలో శని యొక్క ప్రభావం దుష్పరిణామాలు ఇస్తుంది, కానీ ఏమాత్రం మంచి ప్రభావాలను ఇవ్వజాలదు. ఈ విధంగా మనం శని యొక్క ప్రభావాన్ని మనం చెప్పుకోవాలి. సేవకా అంటే కొంచెం మనకి విచారం కలిగేటువంటి అవకాశము, చర్మరోగాలు కలిగేటువంటి అవకాశము, ఎవరితో మాట్లాడినా విరోధం వచ్చేటువంటి అవకాశము, కొంచెం అజీర్ణము, కొంచెము కృషి జీవనం కష్టపడి చేయవలసినటువంటి పనులు, ఇటువంటివన్నీ కూడా కొంచెం కఠిన చిత్తము, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ శని వలన మనకు లభిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి.
అయింది కదండి. ఇప్పుడు పోతే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే రవి 6-7 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. 6-7 స్థానాలలో సంచారం చేసేటప్పుడు 6 రోజులు మాత్రం మనకి కర్కాటకంలో 6వ స్థానంలో జరుగుతున్న 6 రోజులు కూడా మనకు సుఫలితాలు ఇస్తాడు. అలాగే మనకున్నటువంటి అప్పులు ఏమైనా ఉన్నట్టయితే తీర్చగలుగుతాము. మనకు వచ్చే డబ్బులు ఏమైనా ఉన్నట్టే వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే రుణము, శత్రుత్వం, అది ఎవరితోటైనా మనకి కొంచెం గొడవలాగి ఉన్నట్టయితే కూడా కొంచెం అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి మనకి ఆ శత్రుత్వాలు కూడా కొంచెం తొలగిపోయే అవకాశం మనకి ఈ 6 రోజుల్లో జరుగుతుంది. 7వ రోజు మాత్రం సప్తమ స్థానం అవుతుంది కాబట్టి ఆ ఒక్కరోజు కొంచెం ఇప్పుడు కనిపించినటువంటి శుభపరిణామాలన్నీ ఒక్కరోజు మాత్రం కనిపించవు. ఈ విధమైన పరిణామాలన్నీ కూడా రవి 6-7 స్థానాల్లో సంచరించేటటువంటి రోజుల్లో జరిగేటివి. ఇక చంద్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చంద్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9, 10, 11 స్థానాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. 10, 11 స్థానాల్లో అంటే 9వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రము మనకి 8వ స్థానంలో ఉన్నప్పుడు 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. 9వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మనకు అనుకూలమైన ఫలితాలు ఉండవు. కానీ 10, 11 స్థానాల్లో సంచారం చేసేటప్పుడు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మనసు ఏకాగ్రత, మనసు నిశ్చలత, ప్రశాంతత, చేసే పని మీద మనసు లగ్నం కావటం, చేసే పూజ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దాని మీద లగ్నం అవ్వటం, మనం మాట మీద మనం నిలబడగలగటం, ఎవరికైనా మాట ఇచ్చామంటే మాట కోసం నిలబడగలగటం, ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా చంద్రుడి ద్వారా మనకి సంక్రమిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా చంద్రుడి ద్వారా లభిస్తూ ఉన్నాయి. ఇక కుజుని యొక్క సంచారంగా తీసుకున్నట్టయితే వృషభంలో అంటే 4వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. 4వ స్థానంలో జరగడం వల్ల ఏంటంటే కుజుని యొక్క ప్రభావం వల్ల మనకి జరిగేది అంటే మనకి మనం పొందవలసినటువంటి ఏవైతే సుఖాలు అయితే ఉన్నాయో అవే విద్య కానివ్వండి, అలాగే మన సౌఖ్యం కానివ్వండి, స్వభావం కానివ్వండి, వాహనం కానీ, గృహం కానీ, ఇట్లాంటివి మాతృ సంబంధమైనటువంటి ఈ బంధుత్వాలు కానివ్వండి, ఇవన్నీ కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు అని చెప్పడం వీటి ఉద్దేశం. ఈ విధంగా 4వ స్థానంలో కుజుని యొక్క సంచారం ఈ విధంగా దుష్ప్రభావాలే చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే బుధుడు కర్కాటక మందు సంచారం చేస్తూ ఉన్నారండి. కర్కాటకంలో అంటే 6వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. బుధుని యొక్క సంచారం 6వ స్థానంలో మధ్య శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మనకి రావాల్సిన డబ్బులు కానీ అవి కానీ వస్తూ ఉంటాయి. మనం ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తాము రుణాలు. అలాగే బుధుడు కాబట్టి వ్యాపార విషయంలో మనకి కొంచెం వ్యాపారం మంచిగా జరగటం అని ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. రుణాలు, ఇంకా బాధలు, రుణాలు, శత్రుత్వాలు కూడా మన శత్రువుగా ఉన్నప్పుడు ఇప్పటి వరకు మనకు శత్రువుగా ఉన్నవాడే ఎందుకునో మరి ఆ శత్రుత్వం వీడు అంతో మిత్రుడిగా మారటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి బుధుడి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. మంచి పరిణామాలే వస్తూ ఉన్నాయి. 6వ స్థానంలో సంచారం. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మనకి సింహంలో అంటే 7వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుని యొక్క సంచారము 7వ స్థానంలో శుభ ఫలితములను ఇయ్యజాలదు. శుక్రుని యొక్క సంచారము మనకి 7వ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ఈ విధంగా భార్యాభర్తల మధ్యన మాట పొంతన కుదరకపోవటం, అలాగే ఇంట్లో పిల్లలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలాగే మన భాగస్వామ్యంలో ఎవరితోటినా మనం వ్యాపారం కానీ ఏదైనా పెట్టుకుని ఉన్నట్టయితే వాళ్ళతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం కొన్ని సౌఖ్యాలు కూడా శుక్రుని ద్వారా లభించేటువంటి కొన్ని సౌఖ్యాలను కూడా మనం కొంచెం ఈ వారంలో అనుభవించలేకపోవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్రుని ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కేవలం గోచార ఫలితాలు మాత్రమే. జాతక ఫలితాలకి వీటిని అనుసంధానం చేసుకోవాలి. ఇది పూర్తిగా ఇదే జాతకం కాదు. దానికి జాతకానికి ఈ గోచార ఫలితాలు అన్వయించుకుంటే మనకి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ అవకాశం నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి. మీకు ఎవరు మా చేత రాయించుకోవాలంటే కూడా రాయించుకోవచ్చు. మా కింద మా నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది, రాయించుకోవచ్చు. మీరు ఎక్కడున్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఆ సౌలభ్యం ఉందండి.
తద్వారా చేసుకోవచ్చు. అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను కొన్ని గ్రహాలు అనుకూలంగాను ఉన్నప్పుడు కూడా మనం వాటిని ఈ నవగ్రహ మంత్రాల ద్వారా మనం ఏవో గాయత్రి కావచ్చు, శ్లోకాలు కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, కవచాలు కావచ్చు, లేదా తత్సంబంధమైనటువంటి పెద్దలు చాలామంది చెప్పారు. అవి ఏం చదువుకున్నప్పటికీ కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా మీ అనుభవంలోకే వస్తాయి.